సంగారెడ్డి 7 వార్డు కల్వకుంటలో శ్రీదుర్గామాత విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా కౌన్సిలర్ బోయిని విజయలక్ష్మిశేఖర్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదుర్గామాత నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం పురస్కరించుకుని భక్తులచే చండీ హోమం ధాన్యాదివాసం నిర్వహించారు. రేపు ఉదయం ప్రత్యేక పూజలతో దేవతా స్థాపిత పూజ, యంత్రస్థాపిత, ధ్వజస్తంభం ప్రతిష్ఠ అనంతరం శ్రీదుర్గామాత విగ్రహం పునఃప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు కటాక్షాలు పొందాలని అన్నారు.
దుర్గామాత పునఃప్రతిష్ఠ కార్యక్రమం కల్వకుంటలో జరుగుతున్నది. ఇవాళ 2వ రోజు. ఇవాళ సర్వతోభద్ర హవనము, చండీ హవనము, ఆవాసాల హవనాలు మరియు ధాన్యాదివాసము, శయ్యాదివాసం జరపబడును. కనుక భక్తులు చండీ హవనం లోపల అధిక సంఖ్యలో పాల్గొనేసేసి చాలా సంతోషంగా ఉన్నారు. మరియు అమ్మవారి కృపాకటాక్షాలతోటి అందరూ బాగుండాలని చెప్పి లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి ఎవరైతే వేదకారులు, ఋషులు, మునులు చెప్పినారో ఆ లోకా సమస్త సుఖినో భవంతు అమ్మవారి ఆశీస్సులతోటి మనం అందరము కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నాడు సృష్టి స్థితి లయకారకురాలైనటువంటి అమ్మ ఆదిపరాశక్తి అమ్మవారి సమక్షం లోపల ఇవాళ మేము కూడా కొంతమంది మహిళా మనులకు ఇక్కడ సత్కరించబోతున్నాము. మరియు రేపు 11:11 ప్రతిష్టా కార్యక్రమం, యంత్ర ప్రతిష్టా కార్యక్రమం జరపబడును. కావున భక్తులందరూ విచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కల్వకుంట గ్రామస్తులు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించగలరని చెప్పేసి గ్రామస్తుల తరపున కోరుకుంటున్నాను. బోలో భవానీ మాతాకి. ఇచ్చిన ప్రోగ్రాంలు మన కల్వకుంట గ్రామంలో చాలా ఘనంగా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదాలతో అన్నం ఏదైతే సహాయంతో కార్యక్రమానికి ఎంతోమంది దాతలు, కల్వకుంటకు సంబంధించి కానీ సంగారెడ్డికి సంబంధించిన దాతలు కూడా ఎంతోమంది ఇచ్చిన ఈ యొక్క సాయంతో అందరం ఊరు వాళ్ళందరం కలిసిమెలిసి ఈ ఒక మంచి బృహత్తమైన కార్యక్రమము. నిన్న హోమాలు, ఇవాళ చండీ యాగము. ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్పాలనుకుంటే ఈ భూమి ఎవరైతే ఇచ్చిరో మన రఘునాథరావు అని మా మామనే, ఆయన కూడా ఇందులో చాలా ముఖ్య పాత్ర పోషించింది ఈ భూమి విషయంలో. కావున దయచేసి ఈ దుర్గామాత తల్లి మన ఊరు అందరూ చల్లగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని ఈ గ్రామం పెద్దలందరూ కూడా ఆ తల్లిని కోరుకుంటూ ఇంకా మునుముందు ఈ యొక్క తల్లి అనుగ్రహం అందరిపైన ఉండాలని, గ్రామ ప్రజల మీద, సంగారెడ్డి ప్రజల, రాష్ట్ర ప్రజల మీద అందరి పైన ఉండాలని కోరుకుంటూ దుర్గామాతకి జై, దుర్గామాతకి జై. అందరూ మంచిగా చల్లగా అమ్మవారు చూస్తుంది. ఏదో మేము దగ్గరకు వచ్చినాం, మీరు దాకా చూసినాం, అయినా మీరు అందరి అమ్మవారు మంచిగా చూస్తుంది, పర్వాలేదు. హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు కల్వకుంట యందు గణపతి హోమము, చండీ హోమము జరిగింది ఇప్పటి వరకు. కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే రేపు ఉదయం 11:11 దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కలదు. కావున అందరూ సంగారెడ్డి ప్రజలు, కల్వకుంట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందగలరని, అలాగే ధ్వజస్తంభము తర్వాత అన్నప్రసాద వితరణ కలదు. అందరూ దయచేసి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మా యొక్క మనవి. ఈరోజు మహిళా దినోత్సవం కలదు. కావున మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. దుర్గామాతాకి జై. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కల్వకుంట గ్రామంలో దుర్గాభవాని మాత టెంపుల్ కొత్త గుడి నిర్మించడం జరిగింది. పురాతనమైన ఆలయం ఉండడం వల్ల గ్రామ ప్రజల అందరి సహకారంతో ఇక్కడ కొత్తగా దుర్గామాత ఆలయం నిర్మించాము. అందులో భాగంగానే ఈరోజు దుర్గామాతకి చండీ హోమం నిర్వహించుకున్నాము ఇప్పటివరకు. ఇంకా పూజలు ఉన్నాయి. రేపు ధ్వజస్తంభం యొక్క ప్రతిష్టాపన, ఇంకా అమ్మవారి ప్రతిష్టాపన జరుగుతుంది. భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని ఈ అమ్మవారి కృపకు పాత్రలు కాగానే నా యొక్క ప్రార్థన. ఇక్కడ అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది. అందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళగలరు. ధన్యవాదాలు.